ఆయన మామూలుగానే నా కల్లో కొంతమంది కనబడతామని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతం చెప్పు జారిపోయింది. ఆయన చూస్తే ఆయన కేబినెట్ మొత్తం కూడా ఎక్కడ కూడా కల్తీ మాయలో వాళ్ళ లిక్కర్ సంగతిలో మీరు చూస్తే ఎంతమంది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ప్రపంచంలోనే 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఇవాళ సిట్ అధికారులు చూపిస్తున్నారు. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా జైలు పాలైపోయారు. త్వరలో ఈ జైలు మళ్ళీ పునరావృతవుతుంది. చెంచలు కూడా జైల్లో 16 నెలలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం జైలు తప్పదు. జగన్ జైలు జీవితం మొత్తం శేష జీవితం అంతా జైల్లో గడపాల్సిందే. ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నారు. కూలీలకు ఇచ్చి జనాలు తిరిగి అక్కడ మామిడికాయలు తీసుకెళ్లి మామిడికాయలు పరామర్శ రైతులకు వెళ్ళి మామిడికాయలు దొక్కెత్తున్నాడు. మనిషి చచ్చిపోయాడని చెప్పి పరామర్శడానికి వెళ్ళి మనుషులు దొక్కెత్తున్నాడు. ఆయన పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఆయన అధికారంలో రావడం కాదు కదా, జైల్లోకి వెళ్ళకుండా ఇప్పుడైనా నీతిగా ఉండాలని ట్రై చేయమని చెప్పి మేము ఈ సభాముఖం మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.